సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెదవులపై చిరునవ్వు నిలిచి ఉండాలంటే మనల్ని కలతపెట్టే కల్మషపు మాటలకి దూరంగా ఉండాలి. ఎదుటివారు వ్యతిరేక దృక్పథంతో మాట్లాడుతూ ఉంటే మనపై మనకు తెలియకుండానే ఆ మాటల ప్రభావం పడుతుంది. కొందరు తమ భార్యల్ని లేదా భర్తల్ని, అత్తమామల్ని, సహోదరుల్ని, అధికారుల్ని, ఇరుగు పొరుగు వారిని నిందిస్తూ ఉంటారు. లేనిపోని మాటలు మాట్లాడతారు. ఈర్ష్య, అసూయలు, అభాండాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి కబుర్లు ఆసక్తిగా వినేవాళ్లు, ఆనందించేవాళ్లు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ల పెదవులపై కుటిలత్వపు నవ్వే ఉంటుంది. కానీ మల్లె పువ్వు లాంటి స్వచ్ఛమైన నవ్వు వాళ్ల ముఖాలపై చచ్చినా రాదు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సరదా సరదాగా. ఈ రోజు మన సరదా సరదాగా మాదాపూర్లో ఉన్న విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చేసిందండి. ప్రతిసారి మన సరదా సరదాగాలో పార్టిసిపెంట్స్ బోల్డ్ అంతా ఎంజాయ్ చేస్తుంటారు. మరి విజయలక్ష్మి గారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని పలకరించి వాళ్ళని సరదా సరదాగా ఒక ఆట ఆడిచ్చేద్దామా? హలో అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాం. చాలా బాగున్నారా? సో విజయలక్ష్మి గారు మీరు, రైట్? అవునండి. సో ఏం చేస్తుంటారు విజయలక్ష్మి గారు? నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. బ్యూటీషియన్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 10 years నుంచి ఓ, చేస్తాను. చాలా సీనియర్ అన్నమాట. ఓకే, ప్రాపర్ ఇక్కడేనా మీది? ప్రాపర్ మాది వరంగల్ అండి. వరంగల్. పిల్లల స్కూల్ కోసం ఇక్కడికి వచ్చాము. సో వీళ్ళందరూ ఎవరు, ఏమవుతారు మీరు? వీళ్ళందరు నా ఫ్రెండ్స్ అండి. అందరు ఫ్రెండ్సే? ఫ్రెండ్స్ అండి, అందరు ఫ్రెండ్సే. మీ పేరండి? కాంత్ అండి. కాంత గారు. ఏం చేస్తుంటారు మీరు? వర్క్ చేస్తుంటారు. వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీ టైంలో ఏముందంటే వర్క్ చేసుకుంటుంటామండి. పిల్లల్ని స్కూల్ కట్ట ఉదయం పంపించుకుంటామండి. అవునా? ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. మీ పేరండి? నా పేరు జానకి అండి. జానకి గారు. ఏం చేస్తుంటారు? గృహిణి. గృహిణి. ఓ, గృహిణి అంటారు కానీ వాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయండి. నేను చెప్పాను అంటేనే ఎక్కువ పని అన్నట్టు. హోమ్ మేకర్, హౌస్ వైఫ్ అనే కన్నా గృహిణి అంటే అచ్చ తెలుగులో ఉంటుంది కాబట్టి వినడానికి ఇంపుగా ఉంటుంది. అవును, ఇంపుగా ఉంటుంది. ఏమంటే అంటే గృహిణి అయితే వాళ్ళకే ఎక్కువ పనులు ఉంటాయి అసలు బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకంటే. అవును, ఎక్కువగా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు పిల్లలకి వాళ్ళ చదువు, వీళ్ళకి పిల్లలకి ఏమో, హస్బెండ్ కి ఏమో ఆఫీసు బిజీగా ఉంటారు కదా. ఏం చేస్తారు మీ ఎక్కువ వాళ్ళు? వర్క్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఫైన్ ఫైన్. సో నెక్స్ట్ మీరండి? హాయ్ ప్రశాంత్. హలో, మీ పేరు? ఉషా. ఉషా. ఉషా గారు ఏం చేస్తుంటారు? నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ దాంట్లో వర్క్ చేస్తున్నానండి. ఓ, యాజ్ ఏ హెచ్ఆర్. ఓ, ఫైన్ ఫైన్. సో ఇంకేంటి, అసలు టైమే ఉండదు మీకు, ఎప్పుడు వర్క్ బిజీలో అంటే ఉంటారు. పాప ఉంది, టైం తన కోసం కేటాయిస్తాను. ఇయర్సా మంత్స్ పాప? 2 years పాప. మీ వారు ఏం చేస్తుంటారు? తను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జేఏఓగా వర్క్ చేస్తాను. 2 చేతుల నిండా డబ్బులా ఫుల్ ఇంట్లో. థ్యాంక్ యూ. సో సరదా సరదాగా బోల్డ్ అని కబుర్లు అయితే మీరు చెప్పేశారు, చక్కగా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఆటల్లో ఎలా ఆడతారు అనేది నాకు చూడాలనుంది. మరి ఇక సరదా సరదాగా ఒక గేమ్ పెట్టేనా నేను మీకు? ఆడడానికి మీరంతా రెడీగా? ఓకే, సో సరదా సరదాగా గేమ్ ఆడడానికి వీళ్ళంతా రెడీ అంటండి. మరి వీళ్ళ కోసం నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే చాలా 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 ఇంట్రెస్టింగ్ గేమ్ అండి. సో గేమ్ ఏంటంటే, అక్కడ ఒక గ్లాస్ ఉంది, రైట్? గ్లాస్ పైన స్కేల్ ఇలా పడుకోబెట్టింది కదా, పక్కన గ్లాసెస్ కూడా మీకు కనిపిస్తాయి. ఏం చేయాలి అంటే ఆ స్కేల్ అటు చివర ఇటు చివర ఒక్కొక్క గ్లాస్ బ్యాలెన్స్ చేస్తూ అలా పై వరకు పిరమిడ్ షేప్లో పేర్చాలన్నమాట. వితిన్ 1 minute ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ అలా పెడతారో, లైన్గా కాదు, ఆ చివర ఈ చివర అంతే. చివర దానిపైన ఒకటి ఉల్టా పెడితే ఒకటి సీదా పెట్టాలి, ఒకటి ఉల్టా ఒకటి సీదా, అలా బ్యాలెన్స్ చేస్తారు అనమాట. ఓకే, ఒకటి ఇలా ఓపెన్ ఉంటే ఒకటి క్లోజ్ చేయాలి, మళ్ళీ ఒకటి ఓపెన్ ఒకటి క్లోజ్ చేయడం, అలా అనమాట. సో ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి. మధ్యలో పడిపోయింది అనుకోండి బిల్డింగ్, బట్ బ్యాలెన్స్ అయితే ఒక 2 or 3 ఉంటాయి. ఏవైతే ఆ చివర ఈ చివర మిగిలి ఉంటాయో కింద పడకుండా అవి మేము కౌంట్ చేస్తాం. ఓకే, ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే వినర్. సో మరి ముందుగా ఎవరు వెళ్తారు? ఉష గారు మీరు వెళ్తారా ఫస్ట్? ఓకే, వెళ్ళండి. సో ఉష గారు రెడీ? ఫస్ట్ మీరే పాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉష గారు సూపర్ బాడారు, కానీ ఇంకొక 2 ట్రై చేసి ఉండండి. లేదు లేదు, పెట్టేవాళ్ళు మీరు, ఎందుకంటే మీ తర్వాత వాళ్ళు పక్కా ట్రై చేస్తారు, ఎందుకంటే మీకంటే ఎక్కువ స్కోర్ చేయాలని. కాబట్టి వాళ్ళు కొంచెం టఫ్ స్కోర్ ఇచ్చేవాళ్ళు, మీరు పెడితే అయిపోయేది కదా. బట్
పర్లేదు, మీ వర్క్ అయినంత వరకు మీరు పెట్టారు. టెన్షన్తో వణుకుతున్న చేతులు అయినా పెట్టారు. సో మీ స్కోర్ వచ్చేసి 8. నైస్ స్కోర్, గుడ్ స్కోర్. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు? కాంతం వెళ్తారా? ఓకే, రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టార్ట్. స్టాప్ అన్న తర్వాత పెట్టారు మీరు, బట్ చూసారా పెట్టగలుగుతారు కానీ పెట్టరు. సో అయితే మేము అదొకటి తీసేస్తాం, ఎందుకంటే అది స్టాప్ అన్న తర్వాత మీరు పెట్టారు కాబట్టి. సో మీ స్కోర్ వచ్చేసి 1 2 3 4 5 6 7 అండి. కాంతం గారి స్కోర్ 7. సో జానకి గారు నెక్స్ట్ మీరే చూసారు ఇద్దరు ఎట్లా ఆడారు.